మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే కృషి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పాఠమునకు కొనసాగింపుగా మనము మరొక 2 సూత్రాలని ఈరోజు క్లుప్తంగా నేర్చుకుంటాం. లెమియేలు అంటే సొలొమోన్ అయి ఉండొచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కొందరు హిజ్కియా అని కూడా మాట్లాడుతుంటారు. సందేశాన్ని బట్టి చూస్తే అది లెమియేలు అన్నట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ తల్లి ఆ కొడుకుని ఎలాగన్నదంటారు అసలురా? మొక్కులు మొక్కి నేను కన్న కుమారుడా అంటే ఎంతో మొక్కులు మొక్కి దేవుణ్ణి ఎంతో వేడుకొని తన కుమారుణ్ణి కన్నది. తన కుమారుడు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు స్థానంలో ఉన్నాడు. రాజు స్థానంలో ఉన్నా సరే బిడ్డకు ఏం చేస్తుంది తల్లి? అమ్మా, బిడ్డకు తల్లి ఏం చేస్తుందంటే అద్భుతంగా బోధ చేస్తున్నట్లు చూడండి. మనం ఏం చేస్తుంటామంటే వాడికి తెలుసులే లేదా వాడు తెలుసుకుంటాడు అని కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఒకసారి వాడే తెలుసుకుంటాడులే అన్న అంట. వాడు ఎలా తెలుసుకుంటాడు? వాడే తెలుసుకుంటాడులే అన్న, వాడికి తెలుసులే అన్న, వాడే వయసు వచ్చినప్పుడు తెలుసుకుంటాడులే అన్న అని ఒకసారి నిర్లక్ష్యపు మాటలు మన నోట్లో నుంచి వచ్చేస్తుంటాయి. అది ఒక బాధ్యత, ఒక తల్లిగా అంటే తండ్రి బాధ్యత అది. అలాగే ఇక్కడ తల్లి కూడా ఉపదేశిస్తున్నట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి ఉపదేశిస్తున్నట్లు ఆ తల్లి ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటే అక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. తల్లి ఉపదేశము నిర్లక్ష్యము చేయకము అంటారు. తల్లి ఉపదేశం ఒకవేళ భక్తి పరురాలైన ఒక తల్లిని నువ్వు కలిగి ఉంటే, ఒక దైవికమైన తల్లిని నువ్వు కలిగి ఉంటే, మీరు రాసుకోవడమే కాదు వినాలి పిల్లలు. మీరు కేవలం రాసుకోవటం మాత్రమే కాదు, నా మాటలు వినాలి. భక్తిపరురాలైన తల్లిని కలిగి ఉంటే, ఒక దైవికమైన తల్లిని నువ్వు కలిగి ఉంటే, ఆ తల్లి చెప్పే ఏ ఉపదేశాన్ని ఏ బోధన కూడా ఏం చేయకూడదు, నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి చెప్పే బోధన నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ భక్తిహీనురాలైన తల్లులు కూడా మనకి గ్రంథంలో కనిపిస్తుంటారు. వాళ్ళు కూడా పిల్లలకి నేర్పారు. ఏమి నేర్పారు? భక్తి నేర్పలేదు వాళ్ళు. భక్తిని నీతిని నేర్పిన వాళ్ళు కాదు వాళ్ళు. ఒకవేళ దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనకి ఎవరన్నా నేర్పాలని చూస్తే అది చివరికి తల్లి అయినా సరే తండ్రి అయినా సరే వారి బోధన వినవలసిన అవసరత లేదు. యోధారాజైన ఆస తన తల్లిని త్రోసివేశాడు. అదేంటి? ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులని సన్మానించమని ఉంది కదా, మరి ఆస తల్లిని ఎలా త్రోసేశాడు? ఆస తల్లిని త్రోసివేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే విగ్రహారాధనకు ప్రేరేపించిందనమాట. ఆవిడ తాను కూడా ఒక పట్టపు దేవి కావాలని పూనుకుంది. ఆవిడ తాను పట్టపు దేవి కాకుండా తన తల్లి చేసిన ఆ విగ్రహాన్ని చిన్న భిన్నం చేసేసి ఆవిడ్ని త్రోసేసాడంటే ఆ విషయంలో తాను కూడా ఒక రాణిని కావాలి అని ఒక దేవతను తయారు చేయడం ప్రారంభించేస్తే
ఆశ తల్లి అని కూడా చూడకుండా ఏం చేశాడో తెలుసా? ఆవిడ చేసిన బొమ్మని చిన్న భిన్నంగా చేశాడు. ఒకవేళ ఈరోజు మనం దైవికమైన తల్లుల్ని కనుక కలిగి ఉంటే ఆ తల్లి చెప్పే ఏ బోధని, ఏ ఉపదేశాన్ని కూడా మనం ఏం చేయకూడదు సహోదరులారా? నిర్లక్ష్యం చేయకూడదు. 1:8 చదువుతారు అక్కడ శాంతి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. నా కుమారుడా అని పిల్లలతో మాట్లాడటం మనం చూడొచ్చు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఏం చేయకూడదంటమ్మా? చూసారా పిల్లలు? తల్లి చెప్పు బోధన ఏం చేయకూడదు? నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకమంట. ఉపదేశం అంటాడు మరొక చోట. 6వ అధ్యాయం చూడవుతారు అక్కడే 6వ అధ్యాయము 20వ వచనం. 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. అక్కడ బోధ అన్నాడు, ఇక్కడ ఉపదేశం అన్నాడు. ఇంతకు ఏం చేస్తుంది ఆ బోధ, ఉపదేశం తెలుసా పిల్లలు? ఆ తల్లి చెప్పే ఆ బోధ, ఆ తండ్రి చెప్పే ఆ ఉపదేశం నిన్నేం చేస్తుందో తెలుసా? చూడండి ఒకసారి, నేను చదువుతాను. 7వ అధ్యాయం చూడాలి. చదివేటప్పుడు రిఫరెన్స్ చూడాలి. మీరు రాసుకుంటూ పోవటం కాదు. ఎవరైనా చిన్నలైనా పెద్దలైనా సరే చదివేటప్పుడు ఖచ్చితంగా రిఫరెన్స్ చూడండి. 7వ అధ్యాయం. ఇంతకీ ఆ బోధ ఏం చేస్తుంది, ఆ ఉపదేశం ఏం చేస్తుంది అంటే నీ చుట్టూ ఒక కంచెలాగా ఉంటుంది అనమాట. అది నీ చుట్టూ ఒక కంచెలాగా ఉండి నిన్ను అద్భుతంగా అది కాపాడుతుంటుంది అనమాట. 1వ వచనం నుంచి చదువుతాను. 7వ అధ్యాయము 1 నుంచి. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఏం దాచిపెట్టుకోవాలి? అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు మాత్రంగా దాచిపెట్టుకోవాల్సిందే. ఏం దాచిపెట్టుకోవాలి? నా ఆజ్ఞలను నీ యొద్ద మనసును నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. లోకంతో కాదు చెప్పాల్సింది. దేంతో చెప్పమంటున్నాడు? దైవికమైన జ్ఞానంతో నువ్వు నాకు అక్కవనియు, దైవికమైన జ్ఞానముతో తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. అంటే ఆ ఉపదేశం ఏం చేస్తుంది? నిన్ను ఆ ఉపదేశం, తల్లి చెప్పే ఆ ఉపదేశం, ఆ బోధ బిడ్డలని కాపాడుదురా. మరి తల్లి ఏం చేయాలి? మరి ప్రేమతో చెప్పాలరా. మీరు ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసా? పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ప్రేమతో చెప్పాలి. ప్రేమతో చెప్తే వింటారు వాళ్ళు. ఎందుకంటే ప్రేమతో జయించాలి వాళ్ళని. వాళ్ళ హృదయాలు ఎలా జయించాలంటే ప్రేమతో జయించాలి. అలాగని దండించొద్దని చెప్పట్లేదు నేను. చెప్పాడు ప్రేమించమని చెప్పేశాడు. అలా ప్రేమిస్తూ ఉపదేశం చేయమంటాడు తల్లిగా. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, కొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అన్నా స్టోరీని ఎప్పుడు ఇన్స్పిరేషన్ కలగలేదా మీకు? ఒక యూనికే గురించి నేర్చుకొని ఒక ఇన్స్పిరేషన్ ఏం కలగట్లేదా? నేను కూడా నా కొడుకుని ఒక తిమోతిలాగా చేయాలి, నేను కూడా నా కొడుకుని ఒక సమీరులాగా తయారు చేయాలి అనే ఒక ఆలోచన రావాలి మనలో. మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఇంతకు వాళ్ళ గురించి? నేర్చుకునేది ఎందుకు? మనం ఏదో బాగుంది, స్టోరీ భలే ఉంది, స్టోరీ భలే చెప్పాడు, దానికోసమేనా? అంటే బాగా ఉప్పొంగిపోవడానికి ఆ స్టోరీలు వినేది మనం కాదు కదా. నేను కూడా భవిష్యత్తులో నా బిడ్డను ఏం చేయాలి? ఒక సమీరులాగా తయారు చేయాలి, ఒక తిమోతిలాగా తయారు చేయాలి. అది రావాలి. అలాగా గ్రంథం అనుగ్రహించబడింది. అందుకే కదా మనకి పాత నిబంధన ఎందుకు అనుగ్రహించబడింది?
ఏం చేయమంటాడు స్త్రీలని గురించి మాట్లాడుతూ? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతాను, 3-5 వచనాలు. అలాగునే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు ఏం చేయాలంట? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ఏం చేయాలంట? శిశువులంటే ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, భర్తలను ప్రేమించాలి. చూడండి, అంటే పిల్లల స్థానంలో భర్తను పెట్టాడు. భర్తను పిల్లల్ని ఏం చేయాలంటాడు? ప్రేమించుచు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేయువారును ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించము. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించము. కాబట్టి ప్రేమతోటి మీరు పిల్లలకి మంచి ఉపదేశం చేయండి రా స్త్రీలరా. పనంతా అయిపోయినాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని టైం గడుపుతున్నారు నిజంగా మీరు పిల్లలతో? ఎరా పిల్లలతోటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతసేపు కూర్చుంటున్నారు వాళ్ళ పక్కన? మీరు ఏం చేస్తున్నారా? అంటే ఇంకా వాడు హోంవర్క్ వాడితే నీ టీవీ నీదేనా? ఇంకా నీ ఫోన్ నీదే, వాడు హోంవర్క్ వాడితే నీ ఫోన్. ఏం చేస్తున్నావు నువ్వు? వంట పని చేస్తున్నావు అంతేనా? వంట పని చేయడానికి నీకంటే బాగా ఉండే కర్రీ పాయింట్లు చాలా వచ్చినాయి లోకంలో. కేవలం వంటకైనా ఉంది. మీరు ఒక బాధ్యత, ఒక బరువు. ఎందుకంటే జవాబుదారులు అవుతారు మీరు కూడా. మొట్టమొదటిగా పురుషుడు జవాబుదారు అవుతాడు. నెక్స్ట్ ఎవరు జవాబుదారు ఎవరవుతారు? ఆదామా నువ్వెక్కడున్నావు? తర్వాత జవాబుదారు ఎవరు? అవ్వతో అన్నాడు. అడిగాడా? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఎవరి కోసం కంటున్నావు? పిల్లల్ని వంశం నిలబెట్టుకోవడానికా? వంశోద్ధారకుడి కోసమా? కాదు. పరమదేవునికి జగత్తుకు ముందుగానే ఒక నిత్య సంకల్పం ఉంది, ఆయనకి దయా సంకల్పం ఉంది. ఆయనకి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ నా కొరకు మీరు ఏం చేశారు? కుమారులని కుమార్తెలని నా కొరకు కన్నారు. మీరు కన్నది నా కోసం, కానీ మీరేం చేశారు? నా కోసం కంటే మీరు ఎవరి కోసం పెంచారు? అంటే ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే వాళ్ళ జీవితాలు భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటాయా? చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సమయం కేటాయించండి మీరు దయచేసి. పిల్లల పక్కన కూర్చోండి, వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళు చెప్పేది పక్కకు పోనని కసిరించకూడదు మన వాళ్ళని. ఒకవేళ వాళ్ళ దగ్గరకు వచ్చి మనకి ఏమైనా చెప్పాలనుకున్నారు, వాళ్ళు చెప్పేది వినాలి. వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏం చేయాలంటే, నేను చెప్పాను కదా గతంలో, ఒకవేళ పక్కన పండుగ ఉన్నావు అనుకో, నువ్వు బైబిల్లో ఉన్న స్టోరీలు చెప్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా నిద్రలోకి ఏం చేయాలా? అలా చెప్తూ ఉండాలన్నమాట. చెప్పే విధానం అది. టైం టేబుల్ చెప్తే కుదరదు కదా. టైం టేబుల్ పెడితే కుదరదు. 5ంటికి లేవాలరా వాక్యం చెబుతానంటే కుదరదు. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు వీటిని గురించి ఏం చేయాలి? నువ్వు ఎప్పుడెప్పుడు? ఉదయం 5 గంటలకి, సాయంత్రం 10 గంటలకా? కాదు. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు. అంటే అలా చెప్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అవుతుంది. తల్లి చూడు, లెమ్యూయేలు తల్లి ఎంత దుఃఖంతో ఉన్నదో. రాజైన తర్వాత బుద్ధి చెప్తుంది ఆవిడ, రాజైన తర్వాత నేర్పుతుంది ఆవిడ. నా కుమారుడా, ఎందుకంటే యవనస్తులు ఈరోజు లోకంలో ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. 10th క్లాస్ దాకా మన దగ్గరే ఉంటారు వాళ్ళు. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంటారు. మొత్తం మనుషులు మారిపోతారు, స్థలం మారిపోద్ది, సహవాసం మారిపోద్ది. ఆ బీజం అనేది వాళ్ళ హృదయాల్లో ఉందనుకో, ఎక్కడికి వెళ్ళినా సరే చింతించాల్సిన అవసరత. ఆ బీజం హృదయం వెళ్ళేదనుకో, దుఃఖపడాలి మనం, ఎంతో దుఃఖపడాలన్నమాట. స్థలం మారింది, దానియేలేం మారలేదు. మనుషులు మారారు, దానియేలేం మారలేదు. బాలుడిగా వెళ్ళిపోయాడు, వృద్ధాప్యం వచ్చేదాకా అక్కడే ఉన్నాడు, చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. మారిపోయాడు ఆ మనిషి? తల్లిదండ్రులు ఉన్నారా పక్కన? లేరు, మారలా. అంటే యెరూషలేము పట్టణంలోనే బాల్యంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమైపోయింది? బీజం పడిపోయింది. ఆడ పవిత్రత అనే బీజం పడిపోయింది. పవిత్రంగా బ్రతకాలి అనే ఒక బీజం పడిపోయింది. రాజుగారు తినే భోజనం తిని అపవిత్రుడు కాకూడదు అనుకున్నారన్నమాట వాళ్ళు. ఎవరు చెప్పారు ఈ విషయం?
ఎక్కడ చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎప్పుడో బాల్యంలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? యెరూషలేం పట్టణంలో మా ఇంటి దగ్గర చెప్పేశారు. దేశం కాని దేశం వలస వెళ్ళిపోయాడు, బానిసకి వెళ్ళిపోయాడు. స్థితి మారినా, స్థలం మారినా, మనుషులు మారినా, సహవాసం మారినా, ఏం మారినా సరే ఆ మనిషి మారాడా? మారలా. కాలేజీకి బాగుండే హెయిర్ స్టైల్ మారిపోద్ది అంటే విచిత్రంగా. ఇప్పుడు దాకా అమ్మ నాన్న చెప్పినట్లు హెయిర్ స్టైల్, కాలేజీ బాగుండే హెయిర్ స్టైల్ మారిపోద్ది. ప్యాంట్లు ఏంటో గిలకల పైన వేసుకుంటాడు. ప్యాంట్లు అవసరం ఏంటి? గిలకలకు పైన ప్యాంట్లు వేసుకుంటారు. ఏంటంటే ఇది స్టైల్ అంటారనమాట. అదేలాగా అంటే ఒక క్రమం, ఒక మర్యాద, ఒక గౌరవం అనమాట. అంటే బీజం అనేది నేర్పాల్సింది ఎప్పుడంటారా? బాల్యం నుంచే. ప్రాముఖ్యంగా తల్లి అనేది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే దయచేసి ప్రేమతోటి వారిని దగ్గర కూర్చోబెట్టుకొని లేదా మీ దగ్గర పండుకోబెట్టి వాళ్ళకి ఏం చేయాలంటే దైవికమైన మాటలను తెలియజేస్తూ ఉండాలి. అది స్త్రీగా, తల్లిగా మీ బాధ్యత అండి. కాబట్టి ఆ లెవీయుల తల్లి ఉపదేశించిన రెండో ఉపదేశం ఏంటి? ద్రాక్షరసంతో జాగ్రత్త అన్నాడు కదా ఆవిడ. ద్రాక్షరసముతో 3 పాయింట్లు మనం చెప్పుకున్నాం కదా. 1, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుమన్నది. 2, లెమియేలు ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. చదువుతా అధ్యాయం ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి వెళ్ళి ఒకసారి. సామెతలు గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్తే 4వ వచనం చదువుతండి ఒకసారి. 31:4. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమియేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, రాజులకు తగదు. అంటే మద్యంతో మత్తులై ఉండటం అనేది రాజులకు, అధికారులకు తగదు. ఎందుకు? త్రాగితే ఏం జరుగుద్దంట? 5వ వచనంలో చదువు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకు అందరికీ అన్యాయము చేదురు. త్రాగితే ఆ మత్తులు ఏమైపోతారంట? కట్టడలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేస్తారు? దేవుని యొక్క ఆజ్ఞల్ని వారు మర్చిపోతారు. ఆజ్ఞలని ఆయన భంగం చేశాడు కదా సొలొమోను కూడా. ఒకసారి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడాలి ఒకసారి. సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేశాడు? ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకొనలేదు, కట్టడలను ఆచరించలేదు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలీయుల దేవుని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా. అంటే ఈయన కూడా ద్రాక్షరసాన్ని రుచి చూసిన వ్యక్తి సొలొమోను. ద్రాక్షరసం త్రాగిన వ్యక్తి, ద్రాక్షరసంలో మునిగి తేలిన వ్యక్తి సొలొమోను. ఎప్పుడైతే అందులో మునిగి తేలిపోయాడో దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయలేదంటారు ఆయన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు అంటే త్రాగితే ఏమైపోతారు? కట్టడలు మర్చిపోతారు, దేవుని ఆజ్ఞలు మర్చిపోతారు. మీరు కింద 11వ వచనం సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. సొలొమోనా, నువ్వేం చేశావు? నా నిబంధనను, నా కట్టడలను నీవు ఆచరించలేదు. కారణం ఏంటంటే స్త్రీలతోటి, మద్యంతో ఈయన సహవాసం చేస్తున్నాడు. ఈయన సహవాసం ద్రాక్షరసంతో, ఈయన సహవాసం స్త్రీలతోటి. ఎప్పుడైతే వాటితో సహవాసం చేస్తున్నాడో, సహవాసం మారిపోయిందో, దేవుని యొక్క నిబంధనని ఏం చేశాడు ఆయన? మనం కూడా మర్చిపోతాం. సహవాసం మారిందనుకో మనం కూడా ఏం చేస్తాం? ఒకసారి మర్చిపోతాం కదా. సహవాసం మారితే మనం కూడా మర్చిపోతుంటాం. ప్రార్థన, వాక్యము ఇవన్నీ ఏముండమన్నమాట. ఏముండమన్నమాట. ఇక ముచ్చట్లో పడిపోయి అక్కడక్కడ ఆరుగు మీద కూర్చొని, ఈ అరుగు మీద కూర్చొని వాళ్ళతో ఆ మాటలు ఈ మాటలు అలా వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఏమైపోతుంటాం మనం. ఏమంటే ఆ సమయాన్ని అలా వెళ్ళబుచ్చుతుంటే ఏమైపోతున్నాం అనమాట. ఇది పక్కన ఇదేం చేస్తుంటాం? ఇది మర్చిపోతుంటాం అనమాట మనం. అదే తల్లి చెప్తుందనమాట. ఇంకా ఏమన్నాడు అక్కడ? ఏమంది అక్కడ ఆవిడ? దీనులందరికీ అన్యాయము చేదురు అన్నాడు. అంటే అది రాజులకు తగదంట. ఆ ద్రాక్షరసముతో జాగ్రత్త అంటూ అది రాజులకు తగదు.
అంటే మద్యం వలన ఒక భయంకరమైన నష్టం ఉందన్నమాట. మద్యము మత్తు వలన ఒక భయంకరమైన నష్టం ఉంది. లోకంలో ఉన్న యువత అయితే ప్రతిదానికి పార్టీలని, విందులని, పాస్ అయినా పార్టీయే, ఫెయిల్ అయిపోయినా పార్టీ, పెళ్లిలో సంతోషంగా ఉన్న పార్టీయే, ఒకవేళ దుఃఖంలో ఉన్నా సరే పార్టీ. అంటే విందులు, వినోదాలని యువత ఈరోజు నేడు బహు భయంకరంగా చెడిపోవడం అనేది లోకంలో అక్కడక్కడ మనకు అనిపిస్తుంది. అంటే ప్రాముఖ్యంగా ఆ మద్యం మత్తులో యువత అనేది తూలిపోవటం అనేది మనం చూడవచ్చు. మద్యం మత్తులో ఈ యువతి హాల్చల్ అనే ఒక న్యూస్ కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు దాని వలన కుటుంబ గౌరవము మంట కలిసిపోతుంటుంది. దాని వలన ఆర్థికంగా నష్టాలు జరుగుతుంటాయి. దాని వలన శారీరకంగా కూడా ఏమైపోద్ది అనమాట, శారీరకంగా కూడా మనిషి కృంగిపోతాడు అనమాట. దేవునికి విరోధి అవుతున్నాడు, దేవునికి శత్రువు అవుతున్నాడు. ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా ఆ మద్యం మత్తులో ఉన్న వాళ్ళు ఏమైపోతారంటే నష్టపోతుంటారు అన్నమాట. అంటే విందులు, వినోదాల పేరట ఆ మద్యం మత్తు వలన ఒక వివేచన కోల్పోవటం మీకు గుర్తుందా? మంచి చెడులను అనే వివేచన కూడా కోల్పోతాడు. ఒకసారి వివేచన కూడా కోల్పోతాడు. అవసరమైతే వావి వరుసలు కూడా మర్చిపోతారు అనమాట. ఏమండి, లోతు కుమార్తెలు ఆ విధంగా చర్య జరిగిందంటే లోతు దేంట్లో ఉన్నాడు ఆ మనిషి? ఎందులో ఉన్నాడు? మత్తులో ఉన్నాడు ఆ మనిషి. అంటే ఈ మత్తులో ఉన్న మనిషి దగ్గరికి ఎవరొచ్చారు అనే స్పృహ అనుకుందా? ఇప్పుడు తన దగ్గరికి ఎవరు వచ్చారు అంటే, తన దగ్గరకు ఎవరు వచ్చారనే ఒక స్పృహలో కూడా ఇప్పుడు ఎవరు లేరంటే లోతు లేడనమాట. ద్రాక్షరసం త్రాగించి, అంటే ఒక విచక్షణ లేకుండా, జ్ఞానం లేకుండా అక్కడ ఆ పిల్లలు ప్రవర్తించడం, ఆ మత్తులో తన దగ్గరకు ఎవరు వచ్చారో తెలుసుకోకుండా అతను కూడా వివేచన కోల్పోవటం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే మంచి చెడులు వివేచించలేరు, ఆ వివేచన కోల్పోతారు. అంటే ఆ మత్తు వలన మనుషులు ఏమైపోతారంటే జ్ఞానం కోల్పోతారనమాట. అందుకే లెమియేలు అది ఎంత మాత్రం కూడా రాజులకు ద్రాక్షరసం త్రాగటం అనేది తగదు. మద్యానికి దూరంగా ఉండాలి. అంటే దాని వలన ఒక నష్టం అనేది కూడా మనం చదువుకున్నాం కదా. ఒకసారి సామెతల గ్రంథంలో చూద్దాము. 20వ అధ్యాయం చూడు ఒకసారి. 20వ అధ్యాయంలో ద్రాక్షరసం మనిషిని ఏం చేస్తుంట? 1వ వచనం చదువు శాంతి. 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ. అది ఏం చేస్తుంది? అల్లరి పుట్టిస్తుంది. 2 వెక్కిరింతల పాలు చేస్తుంది. 3 దాని వశమైన వాళ్ళందరూ ఏం కోల్పోతారు? జ్ఞానాన్ని కోల్పోతారు. వాళ్ళు జ్ఞానం కోల్పోతారు. 20 మనం చదివాం కదా 23వ అధ్యాయంలో కూడా. 23వ అధ్యాయం చూద్దాం సార్. 23 అంటే దాని వలన, మద్యం వలన, అంటే ఆ త్రాగుబోతుతనం వలన ఎంత నష్టమో అనే విషయాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా సొలొమోను వివరించినట్లు మనకి కనిపిస్తుంది అన్నమాట. 29వ వచనం. 23వ అధ్యాయము 29వ వచనం. అది క్వశ్చన్ మార్క్. 4 కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా, సుమారు ఒక 6-7 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయములు? అంటే ఇవన్నీ ఎవరికి సంభవిస్తాయి? ఇవన్నీ ఎవరికి సంభవిస్తాయి? ఎవరికి సంభవిస్తాయంటే శ్రమ ఎవరికి? ఎవరికి? దుఃఖం ఎవరికి? జగడములు. త్రాగుబోతు కుటుంబం ప్రశాంతంగా ఉంటుందరా? ఆ త్రాగుబోతు ఇల్లు ప్రశాంతంగా ఉండదు. భార్యనే ప్రశాంతంగా ఉంచడు తాగుబోతాడు, పిల్లలను కూడా ప్రశాంతంగా ఉంచడు. జగడములు. ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా జగడములు. చింత. ఎవరికి చింత? తాగుబోతుడికి చింత. ఎవరికి హేతువు లేని గాయములు? హేతు లేని గాయములు అంటే కారణం లేకుండా గాయాలు అయిపోతుంటాయి. ఎవరికి మంద దృష్టి? అంటే తాగి దృష్టిని ఏమైపోతారు వాళ్ళు? త్రాగి దృష్టిని కోల్పోతారు. ఎవరికంటే ఇవన్నీ
ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దాని వైపు చూడకము, దాని వైపు చూడకము, దాని వైపు కూడా నువ్వు చూడొద్దు. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. ఏం చేస్తుంది? నీ శరీరాన్ని ఏం చేస్తుంది? త్రాగుబోతులు బలం ఉంటుందారా? ఆ శరీరాన్ని ఏం చేస్తుంటుంది? అది తినేస్తానమాట, శరీరాన్ని తినేస్తుంటుంది. అది తాగి 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 ఎలాగుంటుంది తెలుసా? తాగి 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 ఎలాగుంటారంటే వాళ్ళ ముఖ కవళికలు మారిపోద్ది, ఆ ముఖంలో తేజస్సు ఉండదు. ఆ దేహం అంతా కూడా ఏమైపోద్ది అంటే, దేహంలో ఉన్న సత్తువంతా కూడా అది విషం, వాస్తవానికి స్లో పాయిజన్. అది కరుశుద్ధి అంటాడు అనమాట. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. అంతే. తాగుబోతాడు తాగిడు ఏం చేశాడు తెలుసా? మెలకొని ఉంటాడు, ఒక గొనుకుతూనే ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు. ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు? నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. ఎంత కొట్టిన నొప్పులు ఉండవు. కింద పడతారు, తలకాయలు పగులుతాయి, చేతులు ఇరుగుతాయి, నొప్పి ఉండదు. మనకు భయం వేస్తుంది వాడిని చూస్తే. ఎప్పుడు నొప్పి వస్తుంది? ఆ మత్తు దిగిన తర్వాత కానీ విలవెల్లాడిపోడు, అమ్మా అయ్యా అనుకుంటే అప్పుడు కేకలు పెడతాడు. ఎన్ని కొట్టినాక నొప్పులు ఉండవన్నమాట. తలకాయ పగులు రక్తం కారుతుంది, దానికి ఏమి లేదు అసలుకి. సైలెంట్గా ఉండిపోయా మనిషి, అంతే. తలకాయ భయంకరంగా పగిలిపోయింది ఆ బస్సులో. తలకాయ భయంకరంగా పగిలిపోతే కామన్ మ్యాన్లో ఉండిపోయా మనిషి, అంతే. ఏమి తెలియట్లేదు అనమాట, రక్తం కారిపోతుంది అంతే. అందుకే నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకుందును, మరలా దాన్ని వెతుకుదురు నువ్వు అనుకుందువు. తెల్లరంగులు ఏమంటాడు మరలా? తలనొప్పుకుందప్ప నాకు, తలనొప్పుకుందని మళ్ళీ అడిగిపోతాడు. అంటే నష్టం, ఒక బహుభయంకరమైన నష్టం అనమాట దానివల్ల. ఒకసారి మరలా అక్కడనే యెషయా గ్రంథం చూద్దాం. పక్కన యెషయా గ్రంథం 20, లేకుంటే ముందుగా 5వ అధ్యాయం చూడ ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. కాబట్టి ఆ మద్యం వలన ఒక తీవ్రమైన నష్టం ఉందని గ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలైన వాళ్ళు సంపూర్ణంగా దానికి దూరంగా ఉండాలి. 5:22 చదువు ఒకసారి. 5:22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొంది. ఓయప్పో, త్రాగటంలో కూడా ప్రఖ్యాతి. గిన్నెస్ రికార్డు అంటారు చూడు, త్రాగుడులో గిన్నెస్ రికార్డు. త్రాగట్లో కూడా ప్రత్యేక. మా వాడు బాటిల్ ఎత్తి దించడండి, ఒక ప్రఖ్యాతి. ఆడికి ఏంటంటారా? ఆడికి శ్రమ. అదేగా చెప్పిందట, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగు గల వారికి శ్రమ. మావాడు నీళ్ళు పోసుకోకుండా తాగుతాడు, ఎత్తింది దించకుండా తాగుతాడు అని గొప్పలు చెప్పుకుంటాడు. వాడికి ఏం కలుగుతుంది? వాడికి శ్రమ, వాడికి శ్రమ. 20 యెషయా గ్రంథం పక్కన 28వ అధ్యాయము 1వ వచనం. 28వ అధ్యాయము 1వ వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీట శ్రమ. వాడిపోవచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. అంటే నిబంధన సంబంధించిన ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయినంటే వాళ్ళు ఎఫ్రాయిము ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాబట్టి దాని వలన శ్రమలు, చింతలు, జగడాలు, హేతులేని గాయములు, మంద దృష్టి, దాని వలన ఎంతో నష్టం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అలాగే వారితో సహవాసం కూడా చేద్దాడు అనమాట గ్రంథం. వారితో సహవాసము చేయకూడదు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా త్రాగుబోతున్నారు అనుకున్నా, లిస్ట్లో నుంచి ఏం చేయాలిరా? ఏం చేయాలి? నీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఒకవేళ త్రాగుబోతులు ఉంటే
వెంటనే ఏం చేయాలంటే ఆ లిస్టులో నుంచి ఆ పేరు ఏం చేయాలి, తొలగించేసేయాలి. అది ఉంచుకోకూడదు. అలాంటి వారితో సహవాసం మంచిది కాదు. 20 అక్కడనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఆ ద్రాక్షరసము త్రాగేవాడితో సహవాసం చేయొద్దు అని మాట్లాడటం మనం చూడవచ్చు. 23వ అధ్యాయము 20వ వచనం చదువు ఒకసారి. 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను అది సహవాసం చేయొద్దు. మీ ఫ్రెండ్స్ లిస్టులో ఎవరు ఉండాలి తెలుసా పిల్లలు? నాకు తెలిసి చూడండి ఒకసారి. మీ ఫ్రెండ్స్ లిస్టులో ఎవరు ఉండాలంటే 2 లక్షణాలు కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా. ఏంటో 2 లక్షణాలు నా తర్వాత మీరు చూడకుండా చెప్పాలి. 119 కీర్తన చూడు. 119 కీర్తన. మీ ఫ్రెండ్స్ లిస్టులో ఇదిగో ఈ 2 లక్షణాలను కలిగిన వారిని మాత్రమే పెట్టుకోండి. 119 కీర్తన 63వ వచనం చదువు ఒకసారి. 119 కీర్తన 63వ వచనం. శాంతి ఏమంటాడు? అదిగో నెంబర్ 1, నీ యందు భయభక్తులు గల వారందరికి నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడను. చెలికాడు అంటే స్నేహితుడు. కానీ ఎవరికి చెలికాడంట? అక్కడున్న మాటలే. 1, నీ యందు భయభక్తులు గల వారికి. 2, నీ ఉపదేశములు వినేవారికా? వినేవారికి కాదు. ఎందుకంటే వినేవాళ్ళు చాలామంది, అనుసరించేవాళ్ళు వీడు కూడా వాక్యం వింటాడా? నానా వీడు కూడా వాక్యం వింటాడు, వీడు కూడా చర్చికిపోతాడు. వింటే చాలదు, చర్చికి పోతే చాలదు. నీ ఉపదేశములను అనుసరించు వారికి. వినేవాళ్ళకు కాదు. వినేవాళ్ళకు నేను చెలికాడను కాను. కేవలం దేవుని వాక్యం వినేవాళ్ళు నా ఫ్రెండ్స్ లిస్టులో లేరు అంటాడు ఇక్కడ రచయిత. అలాంటి వాళ్ళు నా లిస్టులో ఉండరు. చూడండి నాకెళ్ళి పిల్లలు. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఈ 2 లక్షణాలు కలిగిన వారు మన స్నేహితుల యొక్క లిస్టులో ఉండటం అనేది మన జీవితానికి కూడా శ్రేయస్కరం. కాబట్టి అలాంటి వారితో సహవాసము చేయకూడదు. కూల్ డ్రింక్ తాగుతూ రానని పిలుస్తాడు. రెస్టారెంట్కి వెళ్దాంరా, మేము తాగుతుంటాం, నువ్వేం చేయాలి పక్కన కూర్చొని? అవసరం అది? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక ఆ స్థలంలో నీకేం పని? కూల్ డ్రింక్ తాగడానికి అడిగి పోవాలా ఏంటి? అది చిన్నంగా లైన్లో తీసుకొచ్చేసి ముందు కూల్ డ్రింక్ అంటాడు, తర్వాత ఒక మోతాగురు అంటాడు, తర్వాత ఏం చేస్తుంటాడు? ఇదంతా కుయుక్తి. మేము చెడిపోయాము, ఈయనేం చేయాలి? వీడొక్కడ బాగుపడితేలాగా మేము చెడిపోయాం కాబట్టి వీడు కూడా చెడిపోవాలి. మేము ఒక్కలమే తాగుబోతులు అనిపించుకోవాలా సమాజం చేత? వీడు కూడా చెడిపోవాలి. ఎందుకంటే వీడు మాకంటే బాగా చదువుతాడు. వీడు బాగా చదివే వాళ్ళు ఉన్నా ఒప్పుకోరు, ఓరవలేరు వాళ్ళు. బాగా చదువుతాడు, లేకుంటే బాగా వీడు రాణిస్తాడు అన్నా సరే ఓరవలేరు. వీడిని ఎలాగైనా సరే ట్రాక్ తప్పించాలి. దానికి ఏం చేయాలి? సెంటిమెంట్ కొట్టాలి. ఏంటో సెంటిమెంట్? ఏంట్రా ఫ్రెండ్ ఇదేనా రా నువ్వు నాకు ఇచ్చే ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ? ఏందో ఆయన ఏదో పెద్ద విలువ ఇచ్చినట్లు, ఆయన ఏదో ప్రాణం ఇచ్చినట్లు సెంటిమెంట్ ఎలాగనమాట అవి. ఇదే నా ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ? మనం బాల్య స్నేహితులురా. ఇదంతా అపవాదిక తంత్రం, అపవాదిక మాటలువి. వాక్యానికి భిన్నంగా మనకు ఎవరు ప్రేరేపణ కలగజేసినా సరే అది ఎవరి చర్యని మనం గ్రహించాలంటే అపవాది చర్య. అలాంటి త్రాగుబోతు విందులు కూడా మనం ఏం చేయాలంటే దూరముగా ఉండవలసిన అవసరం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడొకసారి. త్రాగుబోతుల యొక్క విందులకి ఏం చేయాలి? త్రాగుబోతుల యొక్క విందులకి వాడి జోలు పోకూడదు. ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు, వాడి జోలు పోకూడదు. ఆ విందులకు మనం దూరంగా ఉండాలి. 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు
నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. చాలే కది గతంలో చేశావు, ఎక్కడికి వచ్చా కూడా చేస్తావా నువ్వు? గతించిన కాలమే చాలును. 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. అరే ఈ రొట్టి పెసినారుడు రైడు, పెళ్లికి కొంచెం పార్టీ కూడా ఇడరు అంటాడు వీడు. ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ఏం చేస్తుంటారు? ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయట్లేదు కదా, వాళ్ళు చెప్పింది చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మిమ్మల్ని దూషిస్తున్న అపరిమితమైన దుర్వ్యాపారం అది, అపరిమితమైన దుర్వ్యాపారం అది. అందుకే మద్యంలో దుర్వ్యాపారం ఉందంటాడు. ఇక్కడ కూడా అదే పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఎందుకే మద్యంలో దుర్వ్యాపారం ఏంటి సహోదరులరా? మద్యంలో దుర్వ్యాపారం. ఎఫ్ఎస్సీలకు 5వ అధ్యాయం తెలుసు కదా మీకు, చదువు అయిన వల్ల. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపరిమితమైన దుర్వ్యాపారం అన్నాడు. ఇక్కడ కూడా మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదంటాడు. 5వ అధ్యాయము 18వ వచనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడేమో మద్యంతో నిండిపోయి ఉండవచ్చు. క్రీస్తులకు వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మతోనూ నింపబడాలి, పరిశుద్ధాత్మతోనూ నిండిపోవాలి, ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే ఇక్కడ విచ్చలవిడితనం ఉంటుంది సహోదరులారా. ఏంటి దుర్వ్యాపారం? విచ్చలవిడితనం. విచ్చలవిడితనం అంటే మీకు గుర్తుంది కదా, మోషే ధర్మశాస్త్రం కొరకు సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తే అహరోను ఒక దూడను తయారు చేయటం, బంగారపు దూడను తయారు చేయటం. బంగారపు దూడను అక్కడ ప్రతిష్ఠించి ఏం జరిగిందంటే అక్కడ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచారు. తినటం, త్రాగటం, ఆడటం. సేమ్ నేడు కూడా అలాంటి ఆ స్థలాల్లో తినటం ఉంటుంది, త్రాగటం ఉంటుంది, ఆటపాటలు ఉంటాయి. అవును కదరా? చూడండి ఒకసారి. ఇప్పుడు పోత పోసిన దూడ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? నేడేం చేస్తున్నారు ప్రజలు? నేడు కూడా అలాంటి వాతావరణం ఉంటుంది అనమాట. అక్కడ మోషే దిగుతాడు. అంటే దేవుడు చెప్పాడు అక్కడ, ఇదిగో ఈ ప్రజలు చెడిపోయారు, తొందరగా దిగిలిపోమన్నప్పుడు ఆ శబ్దం విని ఆయన రౌద్రంతో మండిపోతుంటాడు మోషే. చివరికి ఆ ధర్మశాస్త్ర పలకలు కూడా ఏం చేస్తాడు? పగలు కొడతాడు. ఆ శబ్దం యెహోషువకు సరిగ్గా అర్థం కాక ఏం శబ్దం అంటాడు? ఇదేదో యుద్ధస్వరంలాగా ఉంది ఏదో అంటాడు అనమాట యెహోషువ. అది ఆ స్వరం కాదు యెహోషువ, అది కాదయ్యా దేవుని. ఏం చేస్తున్నాడంటే ఆ కొండ దిగుతూ పాపంతో రగిలిపోతూ పలకలు బాగా కొట్టేస్తాడు. అహరోన్ని పిలిచి అహరోన్ మీద మండిపోతుంటాడు కదా. ఏం చేశావు నువ్వు? ఈ ప్రజలు దుర్మార్గులు తిరుగుబాటుతారని నీకు తెలుసు కదా, వాళ్ళు వచ్చి నా మీద పడతారని నేనేం చేశాను? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. అక్కడ ఇంగ్లీష్లో ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఏమన్నా అక్కడ నాక్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. నాక్డ్ అంటేనా 3,000 మంది చనిపోయారు అక్కడ. ఈరోజు కొంతమంది మత చాందసోదరులు ఏం చేస్తారంటే మోషే నరహంతకుడు, 3,000 మందిని చంపించాడు. ఎక్కడంటే కొండ దగ్గర. ఏం చేసే జరిగింది అది? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. యెహోవా పక్షాన ఎవరున్నారని పిలిచాడు. లేవీలందరూ ఇటు వచ్చేసారు. మీరందరూ మీ కత్తి పట్టుకొని ఎవడైతే విగ్రహాన్ని నమస్కారం చేశాడో అందరినీ వేసేసాడు. 3,000 మంది ఏమైపోయారు? చనిపోయారు. నాక్డ్ అంటే దిగంబరత్వం. అంటే వస్త్రాలు తీసేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒంటి మీద కూడా వస్త్రాలు లేకుండా ఆ దూడ ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును. అదే దుర్వ్యాపారం. అదే మద్యముతో మత్తులై ఉండకుడి, దారిలో ఒక దుర్వ్యాపారం కలదు. చెడ్డదది. కాబట్టి రాజులకు తగదు. లెబియలు నాయనా, నేను మొక్కులు మొక్కి నిన్ను కన్నాను రా బాబు, నువ్వు తాగుబోతు అయిపోయావు. నువ్వు
నువ్వు త్రాగుబోతు అయిపోయావు. దానివల్ల నువ్వు న్యాయాన్ని మర్చిపోతావు, దేవుని జ్ఞానాన్ని మర్చిపోతావు, నువ్వు అన్యాయం చేస్తావు. నువ్వు ఈరోజు దేవుని ప్రజలు అలాంటి విందులు వినోదాలకి ఆర్పాటాలకి బహు దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ మన పిల్లలు అలాంటి వారితో ఏమన్నా సహవాసం చేస్తున్నారేమో మనం పరీక్షించి ఏం చేయాలంటే వారిని కూడా దూరంగా పెట్టవలసిన అవసరత ఉంటుందన్నమాట. ఇంకొక పాయింట్ చెప్తాను. న్యాయం తీర్చుట్లో జాగ్రత్త ఉంది కదా ఆవిడ. ఒకసారి పుస్తకంలోకి వెళ్ళాయా? న్యాయము తీర్చుటలో జాగ్రత్త. 8వ వచనం చదువు. సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి వెళ్తే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం. మోగవారికిని దిక్కులేని వారందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును. మోగవారు అంటే న్యాయస్థానంలో ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. దిక్కులేని వాళ్ళు అంటే ఏ అండా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెనక ఎవరు ఉండరు, వాళ్ళకి సపోర్ట్ ఏముండదు, ఏ అండా ఉండదు వాళ్ళకి. అలా దిక్కులేని వాళ్ళు, ఒకవేళ పేదవాళ్ళు బేదలో న్యాయం కోసం నీ దగ్గరకు వచ్చారనుకో, నువ్వేం చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. బిడ్డ, నా కుమారుడా, నేను మొక్కి కన్నా నా కుమారుడా, నువ్వు అన్యాయం చేయమాక. ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరైతే నీ దగ్గరికి న్యాయం కోసం వస్తారో వాళ్ళకి న్యాయం జరిగించు. న్యాయం. ఒక రాజు న్యాయంగా పరిపాలించడం వలన అతని సింహాసనం స్థిరపరచబడుతుంది. 29వ అధ్యాయం ఒకసారి అక్కడే. 29వ అధ్యాయము అంటే ఎప్పుడు ఏ దేశానికి రాజు అయితే న్యాయంగా పరిపాలన చేస్తాడో ఆ రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడుద్ది అంటాడు. 29:14 చదువు. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. అంటే న్యాయం వలన, న్యాయం జరిగించడం వలన రాజు సింహాసనం ఏమైందంటారా? న్యాయము జరిగించుట వలన రాజు సింహాసనం స్థిరపరచబడును. మీకు గుర్తుంది కదా, దావీదు సింహాసనం ఎంతకాలం ఉంటుంది? గుర్తుందా? దావీదు సింహాసనం ఎంతకాలం ఉంటుంది? నువ్వు చెప్పు శాంతి. రానోళ్ళని అడగాలి, రానోళ్ళని అడిగితే వాళ్ళు ఆలోచిస్తారు. దావీదు సింహాసనం ఎంతకాలం ఉంటుందంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం కూడా ఉంటుంది. దేవుడు అంతగా స్థిరపరిచేసి, అంటే ఆయన ఏం చేశారంటే ఆయన పరిపాలన కాలం ఎలాగుందో తెలుసామా? దావీదు పరిపాలన కాలం ఎలాగుందంటే సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. దావీదు ఎలా పరిపాలన చేశాడు? సమూయేలు గ్రంథం అంతే ఉంచుకోండి. 8:15 చదువు. దావీదు ఇశ్రాయేలు మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండాడు. ఇది కేవలం దావీదు దగ్గర మాత్రమే చూడగలం ఈ పదం. మిగతా రాజులు పరిపాలించారు గాని అని ఉండదు. దావీదు నీతి న్యాయములను బట్టి పరిపాలించుచుండెను. అంటే ఎప్పుడైతే ఒక రాజు న్యాయంగా పరిపాలన చేస్తాడో, ప్రజలకు న్యాయం తీరుస్తాడో, అతని సింహాసనం స్థిరపరచబడుతుంది. రాజు న్యాయంగా ఉండటం కూడా దేశానికి క్షేమం అంటారు. రాజు న్యాయం చేయుట 29వ అధ్యాయానికి వెళ్ళి మళ్ళా సమూయేలు గ్రంథం. రాజు న్యాయం చేయుట దేశమునకు క్షేమం అంటారు. 29వ అధ్యాయము 4వ వచనం చదువు.
న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును. దేశం క్షేమంగా ఉండాలంటే రాజు ఎలాగ ఉండాలి? అంతే. రాజు న్యాయంగా పరిపాలన చేస్తుంటే దేశం క్షేమంగా ఉంటుంది, ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు. ఏ రాజు అయితే అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తుంటాడో ఆ దేశం క్షేమంగా ఉండదు. కాబట్టి న్యాయంగా బ్రతకటం కావాలి, న్యాయం తీర్చడం కావాలి. అన్యాయం అనేది ఉండకూడదు. అన్యాయంగా ఇతరులది ఆక్రమించుకోవడం, తల్లి తండ్రి యొక్క సొమ్ముని తీసుకొని వాళ్ళను చూడకపోవడం కూడా అన్యాయం కదా. అది కూడా అన్యాయం అంటాడు సాంఘికంగా. తల్లి తండ్రి యొక్క సొత్తు కావాలి కానీ కొందరికి ఎవరు అక్కర్లేదు, వాళ్ళు అక్కర్లేదన్నమాట. అది అన్యాయం అనమాట. కాబట్టి అన్యాయం తగదు నీకు. న్యాయంగా ప్రవర్తించాలి మనం, న్యాయం చేయాలి మనం, న్యాయంగా జీవితాన్ని కొనసాగించాలి. అసలు న్యాయంగా బ్రతకటమే దేవుని తెలుసుకోవటం అంటారు. ఇక్కడ దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? నాగలి చూడండి ఒకసారి, ఒక 2 నిమిషాలు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనము. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? మనం నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నావా? నాకెళ్ళి చూడాలి, రాయొద్దు దయచేసి. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన చెప్పాడు, ఇలా చేయటమే నన్ను తెలుసుకోవడం. ఇలా చేయట్లేదంటే నువ్వేం చేయలేదు, నన్ను తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని తెలుసుకున్నవాడు కాదు, దేవుని పేరు తెలుసుకున్నావు అంతే. నువ్వు చూద్దాం ఒక మాట, ముగించేస్తాను. ఇంకా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఒక అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథం 22వ అంటే ఒకసారి పరీక్షించుకుందామా, అసలు నేను నిజంగానే దేవుని తెలుసుకున్నానా? 22:13 నుంచి చదువు శాంతియా. అంటే యెహోయాకీము గురించి మాట్లాడుతున్నాడు. యెహోయాకీము నీతి తప్పి తన నగరను స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువాని చేత. యెహోయాకీము అనేవాడు, యోధా రాజు యెహోయాకీము అనేవాడు ఏం చేస్తానంటే తన కొరకు ఒక గొప్ప అంతఃపురం కట్టించుకుంటున్నాను, ఒక పెద్ద మేడగదులు గల ఒక మందిరాన్ని కట్టించుకుంటున్నాడు. కట్టించుకో. ఎలా కట్టించుకున్నాడు? ఒకటి నీతి తప్పి అంటామా, రెండోదేమో న్యాయం తప్పి. అంటే నీతి న్యాయాలు తప్పి తన నివాసం కోసం ఒక పెద్ద మందిరం కట్టించుకుంటాడు ఆయన. 14వ వచనం, వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగిలికముతో రంగులు వేచు ఉన్నాడే. మేడ ఉంటే నువ్వు రాజు అయింది, మేడ లేకపోతే రాజు కాదా? రాజు నగుదుననుకొని నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్న చేత రాజు వగుదువా? అది ఉంటేనే రాజు అవుతావు ఏంటి నువ్వు? నెక్స్ట్ మాట, నీ తండ్రి, ఎవరి తండ్రి? యెహోయాకీము తండ్రి, అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అంటే యెహోయాకీము తండ్రి ఎలాగున్నాడు? ఏమండి శనిగారు, ఈ యెహోయాకీము తండ్రి ఎలాగుండంటే అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమంగా ఉండలేదా? అతడు దీనులకును, అతడంటే యెహోయాకీము తండ్రి యోషియా, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతుకు. నీ తండ్రి ఏమో న్యాయం తీరుస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు న్యాయం తప్పి మేడగదులు కట్టించుకుంటావు నువ్వు. అది చివరి మాట, అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఎలా చేయటం దేవుని తెలుసుకోవటం. ఒకటి, నీ తండ్రి అన్నపానములు కలిగి, 2 నీతి న్యాయములు కలిగి ఉన్నాడు. ఇలా చేయటమే నన్ను, ఇలా చేసేవాడు నన్ను తెలుసుకున్నాడు. నీతి న్యాయంగా నడుచుకునేవాడు నన్ను తెలుసుకున్నాడు. దరిద్రులకి దిక్కులేని వారికి సహాయం చేసేవాడు నన్ను తెలుసుకున్నాడు. పిల్లికి బిచ్చేవారంటారు కొంతమంది,
సామెత ఉంది కదా లోకంలో. ఆయన పిల్లికి బిచ్చమైన పరిస్థితి అంటే ఆ మనిషి ఎవరిని తెలుసుకోలేదు, దేవుని తెలుసుకోలేదు. ఎందుకంటే దరిద్రులకు సహాయం చేయడం నన్ను తెలుసుకోవటం. నీ తండ్రి ఎలాగున్నాడు, నువ్వెలాగున్నావు? నీ తండ్రి అన్నపానములు కలిగి క్షేమంగా పరిపాలన చేశాడు. నువ్వు నీతి న్యాయాలు తప్పి పెద్ద పెద్ద మేడగలు కట్టించుకుంటే ఆ మేడగది ఉన్నంత మాత్రం నువ్వు రాజు అయ్యంటే. నువ్వు నీతి న్యాయం కలిగి ఉంటే నీకు అసలు అంతపురం ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటి, నువ్వు మాత్రం ఎవరివే, నువ్వు రాజు. అంటే న్యాయంగా నడుచుకోవటం, దేవుణ్ణి తెలుసుకోవటం. కాబట్టి మనం ఎక్కడ కూడా న్యాయం తప్పకుండా ఎక్కడ కూడా మనం నీతి న్యాయం అనేది తప్పకుండా ఒక సంతృష్టి కలిగి ద్రాక్షరసం జోలిపోకుండా శీల జోలిపోకుండా బ్రతకాలి అని మనం ఎవరికి నేర్పాలి? పిల్లలకు నేర్పాలి. నాయన నువ్వు న్యాయంగా బ్రతుకు చాలు, న్యాయంగా సంపాదించు చాలు. నువ్వు ఏమైనా చేయి సంపాదించు, కొద్ది ఆ మాటలు అనకూడదు. నువ్వు ఏ పనైనా చేయరా, కానీ నాకు మాత్రం నువ్వు సంపాదించి పెట్టాలిరా, వద్దు, ఆ మాటలు వద్దు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు. నువ్వు చేసేది చిన్న పనైనా సరే న్యాయంగా బ్రతుకు. ఎందుకంటే నీతి న్యాయం తప్పితే దేవుడు వారవడరు. అందుకే 2 వారాలు పోయినంత ముందు వారం కూడా చెప్పాను కదా, జీవము గల దేవుని చేతుల పరుట భయంకరం. నీతి న్యాయాలు తప్పితే దేవుడు వారవడు. ఆయన ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మన బిడ్డలకు లెవియలు తల్లి ఆ రోజు తన బిడ్డకి ఎలాగైతే నేర్పుతుందో, ఈరోజు మన బిడ్డలు కూడా ఏం చేయాలంటే ఆ సూత్రాలు నేర్పాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏం చేయాలంటే అవి నేర్చుకొని అలాంటి వాటికి మనం కూడా దూరంగా ఉంటూ న్యాయంగా బ్రతుకుతాము. కాబట్టి 3 సూత్రాలు కదా. ఒకటి ఏముంది ఆవిడ, లెమియలు నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నాశనం చేసే స్త్రీలతో నువ్వు సహవాసము జాగ్రత్త, స్త్రీలతో జాగ్రత్త. అది మరణము కంటే దుఃఖకరమైంది అంటాడు సొలొమోను. మరణం కంటే దుఃఖకరమైంది నాకు ఒకటి కనపడెను, బంధకములను ఉరులు కలిగిన ఒక స్త్రీ అని సొలొమోను మాట్లాడతాడు. అది ఒక అపవాది యొక్క ఎరది, అపవాది యొక్క ఉచ్చది. అసలు క్రీస్తు వారు క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా అసలు మోహపు చూపే చూడొద్దన్న. స్త్రీ దగ్గరికి వెళ్ళటం కాదు, మోహపు చూపే. నీ చూపులోనే తేడా ఉండకూడదు, నీ హృదయపు ఆలోచనలోనే తేడా రాకూడదు, అది రాకూడదు. కాబట్టి యవ్వన ప్రాయంలో ఆ స్త్రీలతో సహవాసం చేయకుండా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తల్లి ఉపదేశాన్ని ఏం చేయకూడదంట, మొటికలు నేను ముందు చేస్తాను, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి తల్లి కూడా ఏం చేయాలరా పిల్లల్ని ప్రేమిస్తూ, భర్తలను శిశువులను ప్రేమించే వారిను, పవిత్రులను, స్వస్థ బుద్ధి గల వారును, ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచి ఉపదేశం చేయాలి. ఎవరు చేయాలి మంచి ఉపదేశం? పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి ఉపదేశం చేయాలి. కాబట్టి స్కూల్ నుంచి రాగానే, ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ హోంవర్క్ ఏదో వాళ్ళు చేసుకున్న తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని ఆ గ్రంథంలో ఉన్న మాటలు, నీతి న్యాయం, ఆ సూత్రాల్లో చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలు అవి ముద్రపడిపోతాయి, అవి ఉంటాయి. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకు దూరంగా ఉన్నా సరే ఇక మనం దిగులు పడాల్సిన పనేమి. ఆ బీజం ఉందనుకో ఇక మనకి చింత అవసరం లేదన్నమాట. బీజం లేకపోతే మనం భయపడాలి, ఏమైపోతున్నాడు. కాబట్టి ఆ బీజాన్ని మనం నాడదాం ఒకసారి. ఎందుకంటే బాల్యంలో నాటితే అది దృఢంగా ఉంటుంది అనమాట. బాల్యంలో నాటినప్పుడు అది దృఢంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ద్రాక్షరసముతో జాగ్రత్తగా రాజులకి అది ఎంత మాత్రం కూడా తగ్గదు. ఎందుకంటే ఆ మద్యం మొత్తం వలన వాళ్ళు ఏమైపోతారు, కట్నలు మర్చిపోతారు, దరిద్రులకు అన్యాయం చేస్తారు, వివేచన కోల్పోతారు, మంచి చెడు అనేది తెలుసుకోలేదు. ఆ త్రాగుబోతులకి శ్రమ, త్రాగుబోతులకి మంద దృష్టి, త్రాగుబోతులకి జగడాలు, త్రాగుబోతులు విక్రింతలు పాలవుతారు. ఎందుకంటే వాళ్ళు జవరంగా ఉంటారు. ఎక్కడ పండుకుంటారు? వాళ్ళు వీధుల్లో పండుకుంటారు, ఆ సైడు కాలంలో పండుకుంటారు, కుక్క తొట్టులో పండుకుంటారు, కుక్కల దగ్గర పండుకుంటారు, ఎక్కడ పడితే అక్కడే తాగి, మత్తులో తాగి. అంటే వాళ్ళు విక్రింతలు పాలవుతారు. అంటే గౌరవం ఉండదు వాళ్ళకి, గౌరవం ఉండదు, ఇంకా సమాజంలో గౌరవం ఉండదు. శారీరకంగా కూడా ఏమైపోతే సర్పం వల్ల ఏం చేస్తుంటే, సర్పం వలే ఖర్చును కట్ల పాము వలే అది నీ శరీరంలో ఉన్న సత్తు అంతా తినేస్తుంది అనమాట. అలాగే త్రాగుబోతులతో ఏం చేయకూడదు గ్రంథము, సహవాసం చేయొద్దు. ఆ త్రాగుబోతుల యొక్క విందులకి ఏం చేయాలి?
దూరంగా ఉండాలి. త్రాగుబోతులుగా విందులకు దూరంగా ఉండాలి. ఆ గతించిన కాలం చాలు. ఆ విందు చాలు. ఇక ఒకవేళ ఇప్పుడు మనం చేయలేదనుకో దూషిస్తారు వాళ్ళు కదా. ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? దూషిస్తున్నారు అన్నమాట. అయినా సరే నష్టపోయేది ఏం లేదు. వాళ్ళు దూషించిన వాళ్ళు ఏం చేసినా సరే ఇప్పుడు వాళ్ళ కోసం మనం పాపం చేద్దామా? వాళ్ళ కోసం మనం తప్పు చేద్దామా? ఏంటి వాళ్ళ కోసం మనం తప్పు చేద్దామా? వాళ్ళ కోసం మనం పాపం చేద్దామా? వాళ్ళ కోసం దేవునికి వ్యతిరేకంగా నడుద్దామా? అండ్ ఇంటికి బాబర్ది వచ్చాడు. బాబర్ది వస్తే కోటే ఏం చేయాలి? ఇంటికి బాబర్ది వస్తే దావత్ చేయాలి. పెట్టు, అన్నం పెట్టు, లేకుంటే ఇంకేదన్నా పెట్టు. లేదన్నా తేకపోతురు కూడా ఎలా కుదురుద్ది? కుదరదు. అలాంటిది మా ఇంట్లో ఉండదు. మా బావ వచ్చాడన్నా, మా బావ చాలా మంచోడన్నా, మాకు బావ రాని బామర్ది రాని, అది ఎవరైనా రాని, అది ఎవరైనా కానీ అసలు మనకేం మనసులు కది? ఆ విందు ఏర్పాటు చేయాలన్నా? ఎందుకు ఏర్పాటు చేస్తాం? మనం ఎందుకు ఏర్పాటు చేస్తాం? మనకేం పని? వాళ్ళకి తెలియదా? ఆ విషయం తెలియదా? వీళ్ళు చర్చికి వెళ్తారా బాబు, వీళ్ళు పాటనకి వెళ్తారా బాబు, వీళ్ళ ఇంట్లో అది అడగడం కూడా మంచిది కాదురా, అది జరగదురా, వాడిని అడిగినా సరే వాడు తాడురా అనేది వాళ్ళకి అర్థం కావాలా. నువ్వు లూజ్గా ఉన్నావు అనుకో ఏం చేస్తారు? నీ జుట్టు పట్టుకుంటారు. నువ్వు లూజ్గా ఉండి నీ జుట్టు పట్టుకుంటారు. వాడికి అర్థం కావాలి. వీడికి చెప్పి కూడా దండగరా బాబు, వీడు చెప్పడం కూడా అనవసరం, వెళ్ళి ఒక ముద్ర వద్దాం పాండరా, అర్థం అయిపోవాలన్నమాట వాడికి. అంటే ఆ విందులకు వినోదాలకు కూడా దూరంగా, అలాంటి విందులకి వినోదాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ మద్యంలో దుర్వ్యాపారం కలదనమాట. అందులో ఒక విచ్చలవిడితనం ఉంటుంది. ఒక విచ్చలవిడితనం. తర్వాత న్యాయం తీర్చుట్లో జాగ్రత్త అంటాడు. కాబట్టి ఏ రాజు అయితే న్యాయంగా ఉంటాడో, ఏ రాజు అయితే న్యాయం చేస్తాడో ఆ దేశం క్షేమంగా ఉంటుంది, అతని సింహాసనం స్థిరంగా ఉంటుంది. ఈరోజు మనం కూడా న్యాయంగా నడుచుకోవటమే దేవుణ్ణి తెలుసుకోవడం బలి కంటే శ్రేష్టమైనది. న్యాయంగా నడుచుకోవటం బలి కంటే శ్రేష్టమైనది. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టయు వేలాంతా విస్తారత నాకు అవసరం లేదు. అది పొట్టేళ్ల పురుగు నాకు అవసరం లేదు. అది నా జ్యేష్ఠపుత్రుడు, నా గర్భఫలం నాకు అవసరం లేదు. అది ఏం కావాలి మరి? న్యాయముగా నడుచుకున్నట్టయో, కనికరమును ప్రేమించుటయో, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుటయో. నాకు కావాల్సింది ఇది. నాకు కావాల్సింది నీ బలి కాదు, న్యాయం కావాలి. నాకు న్యాయం, దేన మనసు కావాలి. నా సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటావా? నా ముందు నువ్వు తగ్గించుకుంటావా? దేవుని ముందు, దేవుని ఎదుట తగ్గింపు కావాలి. అవి బలి కంటే శ్రేష్టం. అలా పిల్లలు కూడా ఒక మంచి జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా ఎదగటానికి మనం తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేస్తూ, అలా నేర్పడానికి కూడా మనం ప్రయాసపడాలి. ఆ రూపంలో మనం ప్రయాసపడుతూ ముందుకెళ్దాం. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.